ఇంతవరకు కాశ్మీర్ ఖాళీగా ఉండేది, పని పాట ఉండేది కాదు, ఉట్టి టూరిజం. ఒక 5%, 10% మంది వెళ్తేనే గొప్ప. దాంతో వచ్చినోడే ఎంతని పిండిస్తారు వీళ్ళు. దాంతో వచ్చేది వీళ్ళకి నెలకు వచ్చేటప్పటికి ఒక 5,000, 6,000 సంపాదిస్తే గ్రేట్ గా ఉండేది. ఆ టైంలో పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికం కారణంగా వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, వీళ్ళు తీవ్రవాదులు చెప్పిన దానికి రాయేస్తే 1,000 రూపాయలు, పెట్రోల్ బాంబు అంటారు, అంటే బాటిల్లో పెట్రోల్ పోసి దానికి నిప్పండి, అది వేస్తే 5,000 రూపాయలు. అదే సందర్భంలో ఈ నినాదాలు చేస్తే 200 రూపాయలు. ఏది సైన్యం తిరిగి వెళ్ళిపోవాలి, ఇలాంటి రేట్లు కట్టుకుని ఉన్నటువంటి సందర్భం. అలాగా పనులు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. రెండవది ఏంటి, మరి ఒక్కొక్కరి ఇంట్లో 10 మంది 15 మంది పిల్లలు ఉన్న బ్యాచీలే కదా ఎక్కువ అక్కడ. అలా ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ముజాహిదీన్ల కిందన పాకిస్తాన్కి పోతారు. ఓ 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఈ ఇంటికి ఇస్తారు. ఈ 1,00,000 2 లక్షలకు 2 ఏళ్ళు నడిచిపోతుంది. ఆ తర్వాత వాడు అక్కడ తీవ్రవాదిగా చేరిన తర్వాత మంత్లీ వాడికి ఇచ్చే దాంట్లో కొంత ఇక్కడికి పంపించుకుంటుంటాడు. అలాంటి వాళ్ళే మానవ బాంబులుగా వస్తారు. అట్లాగా వెళ్ళారు ఇదివరకు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారతదేశపు చట్టాలు అక్కడ అమలు అవడం బిగిన్ చేశాక భారతదేశపు సంక్షేమ పథకాలు అక్కడ అమలు అవుతున్నాయి. అక్కడ రైతులకి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, ప్రభుత్వ ఉద్యోగాలు. ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎట్లాంటిదంటే ముఫ్తీ వాళ్ళు చెప్పిన బ్యాచ్ ఒకసారి, లేకపోతే